అసలేంటంటే ఈ దౌర్జన్యం, అది కూడా వేరే రాజ్యానికి వెళ్లి ఖండాలు దాటినా సముద్రాలు దాటినా పిల్లలున్న మా తల్లులకి ఈ ప్రక్రియ మాత్రం తప్పదనుకోండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా కిరణ్ కున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సృజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా పరిపాప దగ్గరున్న ఈ భారీ వెహికల్స్ కలెక్షన్ చూసి అయాన్ ఎగ్జైట్ అయ్యాడు. ఈ పిల్లలతో ఒక తంటానా చెప్పండి, పక్కోళ్ళకి ఏది కావాలో వాళ్ళకి కూడా అదే కావాలి. అలా ఈ కారు కోసం చేసిన పోరాటంలో మా అయాన్ గడి దౌర్జన్యం నెగ్గింది. మా పరి ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ చూస్తున్నాం. అప్పట్లో ఆ బర్త్డే ఫంక్షన్ కి సంబంధించిన మినీ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. బెస్ట్ ఫ్రెండ్స్ గా భుజం మీద చేతులు వేసుకునే రోజుల నుంచి ఒకరి పిల్లల్ని ఒకరు ఎత్తుకుని ఆడించుకునే స్టేజ్ కి వచ్చేసారు. మా ఉమ మా కోసం ప్రేమతో తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అదరగొట్టేసింది. మా కిరణ్ సాధారణంగా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడు. ఒకసారి ఏం చెప్తున్నాడో విందాం. నా లైఫ్ లో ఒక ఫ్రెండ్ లేడని ఫ్రెండ్ అంటూ ఉన్నవాడా? నీకు పెద్ద పీస్ వేసాడు, అందుకే ఫ్రెండ్ అని. అలా సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసాం. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇలా పక్కపక్కన కూర్చోబెట్టినప్పుడు సిగ్గుపడ్డామండి. ఇప్పుడు మళ్ళీ మా ఆంటీ మా ఇద్దరిని ఇలా కూర్చోబెట్టి బట్టలు పెడుతుంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. జనరల్ గా మా కిరణ్ మితభాషి, అలాంటిది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సృజన్ పేరెత్తితే మాత్రం 100 జ్ఞాపకాలు చెప్తాడండి. నీ ఫ్రెండ్ పేరేంటి అని అడగగానే టక్ మన ఒకరు పేరు చెప్తాను చూడండి. అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్ లో కూడా ఉంటే వాళ్ళ పేరేంటో కమెంట్ చేసేయండి. అన్నట్టు మీ బెస్ట్ ఫ్రెండ్ ని మీరు లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి.